హలో అండి. ఈరోజు ఆదివారము మార్నింగు గంగమ్మ తల్లి గుడికి బయలుదేరానండి. మారు పొంగల్ పెడదామనేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఈసారి. అర్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాను. 6:30, 7 అయిపోయిందండి నేను వెళ్ళేప్పటికి. రష్ అయితే పర్లేదండి. మంగళవారం అమ్మవారి జాతర కన్నా ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నారండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. పక్కన బాగా వాయిస్ వస్తుంది. నేనైతే పొంగలి ఇంట్లోనే రెడీ చేసుకొని వెళ్ళానండి. పిల్లలు అనుకుంటే బాగా లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుంది తిరిగి వచ్చేప్పటికి. ఇంట్లో వంట పని అంతా ఉంటుంది కదా. అదిగాక ఈరోజు స్వామికి తలిగ వేయాలి. నిన్న 7 శనివారాల వ్రతం చేశాను కదండి. ఆ బియ్యం తీసి ఈరోజు నైవేద్యం చేసి కలశంలో టెంకాయ కొట్టాలి అనేసి నా ప్లాను. ఈసారి అమ్మవారి ముందరగా ప్లేస్ దొరికిందండి నాకు. చూడండి, ఇక్కడ అమ్మవారు నిలుపుతారు జాతర జరిగిన మరుసటి రోజు. ఇక్కడే బాగా ముగ్గు వేసి ఈ విధంగా తలిగా ఏర్పాటు చేసుకున్నానండి. 2 పిండి దీపాలు ఇంట్లోనే చేసుకొని వెళ్ళాను. 2 టెంకాయలు కొట్టేసి అమ్మవారికి పొంగలి నైవేద్యంగా పెట్టేసి హారతి ఇచ్చేసాను. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అంతా కంప్లీట్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నానండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేసి దర్శనానికి వెళ్ళాను. దర్శనం కంప్లీట్ అయినాక పైనుంచి వీడియో తీస్తున్నానండి. ఆలయం అయితే ఇలా ఉంటుంది. ఇటు సైడు పొంగల్ అయితే పెడుతున్నారండి. మామూలుగా జాతర రోజు అయితే అలో చేయలేదు. ఈరోజు రష్ కొంచెం తక్కువే ఉండడం వల్ల కింద ఈ విధంగా పొంగల్ పెడుతున్నారండి. గుడి నుంచి వచ్చేప్పటికి మార్నింగ్ 7:30 అయిందండి. పార్కుకి అయితే వచ్చేసామండి. మళ్ళీ 8కంతా చిన్న బాబుని తీసుకొని, ఎందుకంటే వాడు సండే టైము ఖచ్చితంగా పార్కుకి తీసుకెళ్ళాలని గోల్ చేస్తాడు. అంతలోపల నా పని ముగించుకొని ఇలా వచ్చేసామండి. ఇదిగోండి ఉన్నాడు చిన్నోడు నాతో పాటు. సరే, వాడికి ఇక్కడ ప్లే టైం అండి సండే. ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ. ఎంత ప్లే జోన్ అండి. ట్రాంపోలిన్ మా బాబుకి చాలా ఇష్టము. అవంతా కూడా ఇక్కడ ఉన్నాయి. లోపల కిడ్స్ జోన్ ఉంది. ఇక్కడ తీసుకొచ్చాను. కొద్దిసేపు ఇక్కడైతే ఆడుకున్నాడండి. 9కంతా క్లోజ్ అయిపోతుంది పార్క్. ఫస్ట్ అయితే మా వాడు ఉయ్యాల ఎక్కేసాడండి. ఈరోజు ఏంటంటే చాలా ఖాళీగా ఉంది. కొద్దిసేపు అయితే ఉయ్యాల బాగా ఆడుకున్నాడు. మా వాడైతే స్లైడ్ ఆడేదానికి వచ్చేసాడండి. షూస్ వేసుకున్నాడు కదా, షూస్ తీసి ఎక్కుతాడండి వాడు, నీట్గా ఉండాలనేసి. షూస్తో అయితే అలాగే ఎక్కడు. సరేనా, స్లైడ్ ఆడుకో కాసేపు అన్న. ఇక్కడ ఏంటంటే పార్క్లో అన్నీ గేమ్స్ ఆడేటివన్నీ కూడా మొత్తం అన్నీ డ్యామేజ్ అయిపోయాయండి. ఆల్రెడీ చాలా రోజులుగా డ్యామేజ్లోనే ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ యూసేజ్ వల్ల రిపేర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ ఏవి అటెండ్ కాలేదండి. ఈ విషయం అయితే పేపర్లో కూడా వేశారు కానీ నో యూస్. మా వాడైతే పెయిడ్ రైడ్స్కి వచ్చేసాడండి. బయట ట్రాంపోలిన్ వాడికి ఇష్టము. ఎవ్రీ వీక్ ట్రాంపోలిన్ ఖచ్చితంగా ఎక్కుతాడు. దాంతోపాటు ఇంకొక రైడ్ ఏదో ఒకటి. ఈసారి పిల్లలు ఎవరు లేరండి. ఈరోజు చాలా రష్ తక్కువ ఉంది. మా వాడు ఒక్కడే ఆడుతున్నాడు. నేను ఫ్రీగా వీడియో అయితే తీశాను. ఆడినానా అంటే వాడు రన్నింగ్ చేస్తున్నాడండి. ట్రాంపోలిన్ రన్ అంట. వెరైటీగా ట్రై చేస్తాడు మా వాడు. అందరిలాగా నార్మల్గా అయితే వెళ్ళడు. ఏదో ఒకటి డిఫరెంట్ వెరైటీగా అయితే ట్రై చేస్తాడు. మొత్తానికి పార్క్ నుంచి అయితే ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళేటప్పటికి కొరియర్ వచ్చిందండి మీషో నుండి. అదైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సిల్వర్ డిప్ అండి. సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ పర్పస్కి ఆర్డర్ పెట్టాను. ముందు ఉండేదైతే అయిపోయిందండి. అది సరే క్లీన్ అవ్వట్లేదు. ఈసారి మీషో నుండి ట్రై చేస్తాను. యాక్చువల్గా అమెజాన్ నుంచి తీసుకుంటాను. ఏదో కూపన్ కూడా ఇచ్చారండి వీళ్ళు. కూపన్ అయితే ఎప్పుడు నేను వాడేది లేదు. ఇది వాడిన తర్వాత రివ్యూ పెడతానండి. అయితే ప్రసాదం చేస్తున్నానండి. నిన్న పూజలో పెట్టిన బియ్యంతో పొంగలి చేస్తున్నాను. ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయండి ఈరోజు టిఫిన్కి. పొంగలి నైవేద్యంగా పెట్టేసి స్వామికి ఈ విధంగా పూజ చేసేసానండి ఈరోజు. అంటే ఆదివారం మార్నింగ్ ఇలా తమలపాకులో నైవేద్యం పెట్టి వాణ్ణిలో పూలు పెట్టి హారతి ధూపం ఇచ్చానండి. శనివారం 3వ శనివారం పూజ ఇంతటితో కంప్లీట్ అయింది. ఈ కలశం ఏం చేయాలని చాలామందికి డౌట్ అండి. ఆ కలశంలో పెట్టిన టెంకాయనే తీసి స్వామికి టెంకాయ కొట్టి నైవేద్యం సమర్పించానండి. ఇదిగోండి ఇలా. హారతి అయితే ఇచ్చేసాను. రోజే కొట్టకపోయినా తర్వాత 2-3 డేస్కైనా కొట్టచ్చండి. మళ్ళీ ఇంట్లో నాన్ వెజ్ చేస్తాం కదా అనేసి నేనైతే ఈరోజే సండేనే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇదండి ఫ్రెండ్స్, మొత్తము 3వ వారం పూజా విధానం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.